ఈ కెరీర్ గైడెన్స్ ఇండస్ట్రీలో పేరెంట్స్ చేసే సెకండ్ బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి అంటే కంపారిజన్ చేయడం. పక్కింటి అబ్బాయి ఎంపీసీ చేస్తున్నాడు, మా ఆఫీస్లో కొలీగ్స్ అందరూ వాళ్ళ పిల్లలందరూ కూడా బీటెక్ చేస్తున్నారు, సో వాళ్ళ అమ్మాయి వచ్చేసి యూఎస్ వెళ్ళింది. మరి మీ పిల్లల్ని వాళ్ళ లైఫ్స్లో వాళ్ళని హీరో కింద కాకుండా పక్క వాళ్ళు జిరాక్స్ కాపీలాగా మీరే రెడీ చేస్తున్నారు. పేరెంట్స్ అన్నోయింగ్లీ ఇలా కంపేర్ చేస్తుంటుంటారు. వాడు చూడు ఎలా చదువుతున్నాడో, వాడికి ఇలా నువ్వెందుకుండవు, వాడికి చూడు ఎన్ని మంచి మార్క్స్ వస్తున్నాయో, నీకెందుకు మార్క్స్ రావు, సో అందరూ ఇది చేస్తుంటే నువ్వెందుకు ఎలా వెళ్ళాలనుకుంటున్నావు, ఇలా కంపేర్ చేస్తే వాడికి ఒక మోటివేషన్తో సో బాగా పెర్ఫామ్ చేస్తారనుకుంటారు. కానీ ఇలా కంపేర్ చేయడం వల్ల వాడికి మోటివేషన్ రాకపోగా ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతాడు. ఇలా కంపేర్ చేయడం వల్ల మీ పిల్లల్లో 3 డేంజరస్ ఇష్యూస్ అనేవి, చేంజెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ది సెల్ఫ్ డౌట్, సో తన మీద తన కాన్ఫిడెన్స్ పోతుంది. సెకండ్ది ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, మనం రోడ్ మ్యాప్ ఇవ్వకపోగా తిరిగి వాడిని కంపారిజన్తో ఎందుకు పని చేయడం అనే మాటలు స్టేట్మెంట్స్ ఇవ్వడం ద్వారా సో నేను ఎక్కడ నిజంగానే ఫెయిల్ అయిపోతాననే ఫియర్తో ఫెయిల్యూర్కి రోడ్ మ్యాప్ అనేది స్టార్ట్ చేసుకుంటారు. పేరెంట్స్ని సొసైటీని సాటిస్ఫై చేస్తేనే నన్ను మనిషిలా చూస్తారేమో, మార్క్స్ అండ్ సర్టిఫికేట్స్ ఉంటేనే సో నాకు కెరీర్ ఉంటుందేమో అని చెప్పి తను ఆ రేస్లో పరిగెడతాడు. ఈ రేస్లో 4 ఇయర్స్ తర్వాత మీ అబ్బాయికి మంచిగా డిగ్రీ సర్టిఫికేట్ వస్తుంది, కానీ జాబ్ మాత్రం రాదు. పేరెంట్స్, కెరీర్ అనేది రేస్ కాదు, కెరీర్ అనేది జర్నీ. దానికి మనం ప్రాపర్ రోడ్ మ్యాప్ అనేది ఇవ్వాలి. ప్రతి చైల్డ్ యూనిక్. ఒకడు మ్యాథ్స్లో స్ట్రాంగ్ ఉంటాడు, ఒకడు క్రియేటివిటీ స్కిల్లో స్ట్రాంగ్ ఉంటాడు, ఒకడు స్పోర్ట్స్లో స్ట్రాంగ్ ఉంటాడు, ఒకడు కమ్యూనికేషన్లో స్ట్రాంగ్ ఉంటాడు. మీ కంపారిజన్ వల్ల వాళ్ళ పొటెన్షియల్ స్కిల్స్ని మనం స్కిల్ చేస్తున్నాం. మీ పిల్లల్ని పక్కింటి పిల్లలతో అస్సలు కంపేర్ చేయకండి. కంపేర్ చేయాలనుకుంటే ఎస్టర్డే నుంచి టుడే కంపేర్ చేయండి, టుడే నుంచి టుమారో కంపేర్ చేయండి. వాడు ఎలా బెటర్ అవుతున్నాడు అనేది చూపించండి. వాళ్ళ స్ట్రెంగ్స్ అనాలిసిస్ చేయండి, వాడి ఇంట్రెస్ట్ దేంట్లో ఉందో తెలుసుకోండి, దానికి గ్రోత్ ప్లాన్ ఇవ్వండి, రోడ్ మ్యాప్ ఇవ్వండి. స్కిల్స్, కాన్ఫిడెన్స్ ఉన్న పిల్లలు వాళ్ళకి యావరేజ్ మార్క్స్ ఉన్నా సరే సక్సెస్ అవుతారు. సో ఎలాంటి కాన్ఫిడెన్స్, స్కిల్స్ లేని వాళ్ళు మీరు టాప్ కాలేజ్లో లక్షలు పెట్టి చదివించినా సరే వాళ్ళకి జాబ్స్ అనేవి రావు. సో వాళ్ళు వాళ్ళ లైఫ్ని కాన్ఫిడెంట్గా లీడ్ చేయలేరు. పేరెంట్స్, మీ పిల్లలు కాపీ కాదు, ఒరిజినల్. వాళ్ళు ఒరిజినల్ని డెవలప్ చేయండి, డూప్లికేట్గా మార్చకండి. నెక్స్ట్ రీలో ఇంకొక బిగ్గెస్ట్ మిస్టేక్లో మీరు ఎలాంటి మిస్టేక్ చేయకూడదనే చెప్తాను.